అందులో ఏ ప్రభుత్వం అయినా సరే భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం బుక్ ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ అనేది వస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తాం, వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్నది అది. ఎదటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, అధికారుల మీద, మంత్రుల మీద, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాలాంటి కార్యకర్తలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద దానికోసం పెట్టుకున్నది అనేది ఆ రెడ్ బుక్. దానిలో ఏముంది? అంటే దానికి మీరు భయపడుతున్నారా? మేము భయపడలేదండి. మేము భయపడలే. అసలు భయం అనేది మేము భయపడం. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడికి ఆవిడకి ఆ భయం అనేదే ఉండదు. అది జగన్ గారే ధైర్యం దానికి. దానికి భయం అనేది అది లేదు. కాకపోతే వాళ్ళు కావాలని కొంతమంది ఉంటారు కదా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లల వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని భయపెట్టడానికి ఈ పెద్ద పెద్ద నాయకులనేమో తీసుకెళ్ళి ఏదో కేసుల్లో ఇరికిచ్చి మద్యం కేసో, బియ్యం కేసో, ఇంకోటి పెట్టి ఇరిగించడానికి. అలాంటి దానికోసం పెట్టుకున్నది ఆ రెడ్ బుక్. అంతేగాని రాజ్యాంగం కోసం పెట్టిందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అదే చెప్పండి. తర్వాత ఈ రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వంలో? రైతుల పరిస్థితి అసలు బాగలేదు సార్. ఇప్పుడు సరే మనకి ఆయన చేస్తున్నాడా చేయట్లేదు అనేది అది వాళ్ళకి తెలుసులే. కానీ అసలు ఏమి ఇప్పుడు జగన్ గారు ఉండగా పత్తి 10,000 12,000 అమ్మింది. మిర్చి 20 నుంచి 25,000 అమ్మింది. మరి ఇంకా ఒడ్లు అమ్మింది. అన్నీ కూడా ఆర్బీఐలో వచ్చి కొనుగోలు చేశారు. ఇవాళ ఆ పరిస్థితి లేదా? పత్తి కొనేవాళ్ళు లేడా? ఆ పత్తి ఈ చిన్న చిన్న టాటా ఏసీలు నుంచి ఇళ్ళ మట్టు కొంటున్నారు. కిలోలు లెక్క కొంటారు చూడండి, వాళ్ళు కొంటున్నారు. ఈ మిరపకాయల వాళ్ళకైతే అసలు చెప్పని పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమో మా వ్యవసాయం దండగల పండగ ఉంది అనేసి అంటా ఉన్నారు. ఆయనే చెబుతున్నాడు కదండి, ఏమాకండి ఒరే మాకండి, మీరు ఆ పంటలు పండించండి, ఈ పంటలు పండించండి, వరి మాకని ఏమాకండి అని ఆయనే చెబుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడా? ఇంకా ఆయన పండగ చేసింది ఏముంది ఇందులో? ఏమీ లేదు. అసలు అలాంటిది ఏమి లేదండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణాలు చేశాడు అనేది అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? జగన్ గారి హయాంలో కుంభకోణం అనేది అసంభవం. ఎప్పుడు జరిగింది? పలాంటి అప్పుడు జరిగింది చెప్పమనండి వాళ్ళని. ఈ కాకపోతే నిందా ఈ గుడ్డ చించటం, మేద చేయటం, అంతేగాని ఈ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగింది ఎప్పుడండి? 14 మధ్యలోదే కది. మరి అందుకే ఆయన 53 రోజులు జైల్లో ఉంది. మరి ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగిందంటే ఎవరు నమ్ముతారు? ఏదో జోగి రమేష్ గారు పోయి ఆడ చూశాడని చెప్పి ఆయన బయట పెట్టాడని ఆయన తీసుకెళ్ళి లోనేశారు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అందరూ అలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని. ఏమి అంతా ఉత్త మాటలు. వాళ్ళు చేసేదంతా అంబక్కవు. ఈవీఎంల మీద గెలిచారు. వాళ్ళేం ప్రజలెత్తు ఓట్లు ఇస్తే గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద గెలిచాడు. అట్లా గెలిచాడు. ఓటు శాతం చూడండి, 40% ఓట్లు వచ్చినాయి ఎవరికి? జగన్ గారికి. మరి 11 సీట్లు రావడం ఏంటి? అవునా? మరి 35 సీట్లు వచ్చిన కేసీఆర్ గారికి ఏమో 40 సీట్లు చిల్లర వచ్చినాయి, 40 వచ్చినాయి. మరి జగన్ గారికి 40% ఓటింగ్ వస్తే 11 సీట్లు వచ్చినాయి. సాయంత్రం 6 పోలింగ్ బూతులు మూసేసే టైంకో 82% పోలింగ్ అయితే రాష్ట్రం మొత్తం 9:30 అయ్యేసరికి 92% పోలింగ్ అయింది. ఏమంటారు దాన్ని చెప్పండి? మరి అది వాళ్ళ పరిపాలన.